అని మొత్తం అంతా ఎగతాళిగా మాట్లాడతారే. లోకంతో ఏంది బిడ్డ, మనం చేసుకునేదేదో మనం చేసుకొని బతకాలి, నీకు నచ్చింది చేసుకొని బతుకు. అమ్మ నిన్ను వదిలి నాకు హైదరాబాద్ పోబుద్ది అవుతుంది అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ చిల్లర జాబులు చేస్తే రేపటి రోజున ఎవరైనా పిల్లలైనా కూడా ముందుకు వస్తారా రారా అని చెప్పేసి భయం అవుతుంది. బిడ్డ మనూళ్ళే మనకు 10,000 జాబ్ చేసుకున్నా సరిపోతాయి బిడ్డ. పెళ్లి అంటవా, పెళ్లి వరకు చూస్తావా అది. సరేనా అమ్మ, కాకపోతే నువ్వు మాట్లాడే మాటలు వింటేనేమో కొంచెం ధైర్యం అనిపిస్తుంది. కానీ బయటికి పోయి ఊర్లో అందరూ అనుకునే మాటలు విన్నా అనుకో అంత ఎట్లా అనిపిస్తుంది. ఊళ్ళోతో ఏంది బిడ్డ, మన రాత ఎట్టుంటే గట్టినే జరుగుతుంది. నువ్వు హైదరాబాద్ పోతే నువ్వు చేసిన హైదరాబాద్ కాడ ఆ ఇండ్లకి రైలు సరిపోవు. నువ్వు చెప్పేది నిజమేనే అమ్మ. అలా 30,000 జాబ్ చేసినా కూడా నీకు నెల తిరిగేసరికి 5,000 ఇంటికి పంపిద్దామన్నా కూడా చేతిలో పైసలు ఉండే, అన్ని ఖర్చులు ఉంటాయి. బిడ్డ నువ్వేం రంది పెట్టుకోకు, నీ దోస్తులతో వండుకుంటే ఏదన్నా ఒక జాబ్ చేసుకో. నా కండ్ల ముందు ఉంటే నాకు సంతోషం. సరే అమ్మ, కొంచెం అన్నం వేసుకురాపోయే తింటిగా. సరే బిడ్డ. అమ్మ తాళం ఎందుకు వేసినావు ఇంటికి? సుయాతక్కలు ఇంటికి పోయేస్తాను.